అబాయ్, బాబిలాన్కి తిరిగి వచ్చేసాడండి మన అలెగ్జాండర్ దొర. అంతే, అన్నీ సెట్ అయిపోయినాయి అనుకున్నారు అందరూ. ఒక్కటే విందు, ఒక్కటే సంగీతం, లోకాన్ని జయించేసామన్న కసితో ఆ రాత్రి తెగ ఎంజాయ్ చేసేస్తున్నారండి. కానీ అదే రాత్రి అలెగ్జాండర్ జీవితాన్ని మలుపు తిప్పేసింది, రివర్స్ గేర్ ఏం చేసింది. అకస్మాత్తుగా ఏమైందో ఏమో గాని మన దొర కడుపు పట్టుకుని అమ్మో అని కింద పడిపోయాడు. మొదట్లో ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకున్నారు గాని గంటలు గడిచే కొద్దీ అది నరకం అంటే ఏంటో చూపించేసింది బాబోయ్. ఒక్కొక్క రోజు గడుస్తోంది, మనిషిలో సత్తువ తగ్గిపోతోంది. ముందు నరాలు పడిపోయాయి, తర్వాత చేతులు, కాళ్ళు, చివరికి గొంతు కూడా పెగలడం మానేసింది. ఏదో చెప్పాలనుంది, పాపం నోరు తిరగట్లేదు. మనిషి అయితే బతికే ఉన్నాడు గాని సొంత శరీరంలోనే బందీ అయిపోయాడు. 2 వారాలు, అబ్బబ్బబ్బా, నరకపు 2 వారాలు. లోకాన్ని జయించిన మొనగాడు తన బాడీని మాత్రం గెలవలేకపోయాడు. ఇక్కడే అసలు డౌట్ మొదలైంది సామి. ఇది మామూలు రోగమేనా, లేకపోతే ఎవరైనా స్లో పాయిజన్ పెట్టారా? కొంతమంది డాక్టర్లు ఏమంటున్నారంటే ఇది హెలిబోర్ లేకపోతే స్ట్రైక్నిన్ లాంటి డేంజర్ విషం అంట. అంటే ఒక్కసారిగా చంపేది కాదు, లోపల ఉండి నంజులాగా నమిలేసే విషం. అసలు ఆ విషం బాడీలోకి ఎలా వచ్చింది? అక్కడే ఉందండి అసలు ప్లాను. ఒక విషకన్య, ఒక సున్నితమైన స్పర్శ లేదా ఒక ముద్దు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా సైలెంట్గా మృత్యువుని ఎక్కించేశారు. కానీ అసలు విచిత్రం ఇక్కడ కాదు బాబు. అలెగ్జాండర్ చనిపోయాడు అని అనౌన్స్ చేసేశారు. 1 రోజైంది, 2 రోజులు, 6 రోజులు గడిచిపోయాయి. బాబిలాన్ ఎండలకి శవం 1 రోజులోనే కుళ్ళిపోవాలి. కానీ అలెగ్జాండర్ శరీరం మాత్రం అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు ఫ్రెష్గా ఉంది. ఇది చూసి అందరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఏంటి, ఈయన నిజంగా చనిపోయాడా లేక ఇంకా ఊపిరుందా? ఇప్పుడు కొత్త థియరీలొస్తున్నాయి. ఆయనకి పక్షవాతం వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడంట. అంటే ఆయన చనిపోలేదు, చనిపోయాడు అని అందరూ డిసైడ్ అయిపోయారు. ఒక్కసారి ఊహించుకోండి, శరీరం కదలదు, మాట రాదు, కళ్లతో సిగ్నల్ ఇవ్వలేవు, కానీ చుట్టూ ఏం జరుగుతోందో అంతా వినబడుతోంది. బతికున్న మనిషిని శవమని చెప్పి పూడ్చేస్తుంటే ఆ భయం, ఆ నరకం ఇంకెవ్వరికీ వద్దు సామి. లేదా ఆ బాడీలోకి వెళ్ళిన విషం అంత పవర్ఫుల్ అయి ఉంటుంది, శరీర కణాల్ని కూడా కుళ్ళిపోనివ్వకుండా ఆపేసింది. అంటే మరణం కూడా ఆయన్ని పూర్తిగా జయించలేకపోయిందన్నమాట. చివరికి మిగిలిన ప్రశ్న ఒక్కటే, ఆ అందమైన విషకన్య లేక వెన్నంటే ఉన్న సేనానుల? ఎవరు ప్రపంచాన్ని ఏలిన యోధుణ్ణి ఇలా నిశ్శబ్దంగా నొక్కేశారు? ఒక్కటి మాత్రం నిజం బాబాయ్, కత్తులతో గెలవలేని వాణ్ణి ఒక ముద్దుతో, ఒక చిన్న ప్లాన్తో లేపేశారు.